పేరు సంపాదించుకున్నా, డబ్బు పోగొట్టుకున్నా, టైం పోగొట్టుకున్నా, కెరీర్ని లాస్ చేసుకున్నా. మంచి బ్రైట్ ఫ్యూచర్ సార్. బయట కూడా ఎక్కడ పడితే అక్కడ జాబులు వచ్చేది నాకు. అంటే నేను అట్లా కన్విన్స్ చేసేవాడు. మంచి మంచి కంపెనీస్కి వెళ్తే నువ్వు ఫార్మసీ చదివి నువ్వు మా దాంట్లో ఎట్లా వస్తావు సార్? వన్స్ నా కేపబిలిటీ నీకు నచ్చిందంటే ఉంచండి. వెన్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, వెన్ మై వర్క్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు మీరు తీసేయండి. విల్ రైట్ ఎంఓయూ, నో ఎక్స్క్యూజ్ అని ఛాలెంజ్గా వెళ్ళిపోయాను. కాకపోతే నా ట్రావెల్లో చాలామంది హెల్ప్ చేశారు సార్, చెన్నైలో, సింగపూర్లో, మలేషియాలో. బట్ వాట్ ఎవర్, నేను ఒకటి చెప్తున్నాను, గవర్నమెంట్ అయినా, మన ఇంట్లో రిలేటివ్ అయినా, ఫ్రెండ్ అయినా, ఇంకెవరైనా ఫ్రస్ట్రేషన్లో పడకుండా మనం చేయొచ్చు. డబ్బున్నోడు మనతో సహాయపడి మళ్ళీ తిరిగి గుర్తు తెచ్చుకొని, అరే పలానా వ్యక్తి ద్వారా మన పైకి, నా చేతితోటి చాలామంది పైకి వచ్చారు సార్. చాలామంది నా ఫ్రెండ్స్ అవని ఎవరైనా వాళ్ళు స్వార్థంగా ఎదిగారు. తిరిగి నేను ఇట్లా ఇబ్బందుల్లో ఉంటాయి కూడా కొంతమంది ఎవరు రాలే, కొన్ని ఇబ్బందుల్లో తెలిసి కూడా కొంతమంది సహాయపడ్డారు సార్. నేను కూడా ఫోన్లో అట్లా సహాయపడేవాడిని ఒకప్పుడు. నాకున్నంతలో జాబులకి డ్రాప్ చేయడం, ఇంటర్వ్యూస్కి డ్రాప్ చేయడము, మళ్ళీ కరోనా వచ్చిన తర్వాత ఫుడ్, బ్లడ్ అన్నీ ఎమర్జెన్సీస్లో, అంతకుముందు కూడా ఎమర్జెన్సీలో ఎంత ఇబ్బందులున్నా ఐ యూస్ టు హెల్ప్ అవుట్ అదర్. ఆ పుణ్యమో లేకపోతే ఆ బ్లెస్సింగ్స్ నాకు కొద్దిగా ఈ మాత్రం సేవ్ అయినాయి. సరే, సమాజానికి మీరేం చేశారు? సమాజానికి అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు రైల్వేస్ ఉన్నాయి ఎగ్జాంపుల్. మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ అనేది పిఎం మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు నేను ఒక కంటెంట్ రాయడం జరిగింది. నాకు వచ్చిన ఇంగ్లీష్ అని కొంతమంది అంటారు, నాకు వచ్చిన ఇంగ్లీష్లోనే ఏదో ఆ వర్డింగ్స్లో, ఆ సెంటెన్స్లో వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. ఫోన్లో మాట్లాడినా ఎవరో ఒకరు నాకు కన్విన్స్ అయ్యేవాళ్ళు. అలా ఢిల్లీ లెవెల్లో చాలామందికి హెల్ప్ చేశాను. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోతే నేను ఢిల్లీ వెళ్ళి ఈ గ్యాప్లోనే, ఈ ఫ్రస్ట్రేషన్స్లోనే వెళ్ళి చాలామంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఫైల్ మూవ్ చేయడం, ప్రమోషన్లు ఇప్పించడం, జాబులు. మా ఫాదర్ కూడా అంతే, ప్రమోషన్లు ఇప్పించడం, జాబులు ఇప్పించడం, ఇవన్నీ చేసేవాడు. ఆయన ఏం దాచలేదు. ఎందుకంటే టెంపుల్స్ సరౌండింగ్ ఒక 10 కిలోమీటర్స్ 8 కిలోమీటర్ రేడియస్లో షిరిడి కూడా అప్పట్లో ఉన్నవాడు చెప్పాలంటే అక్కడ కూడా దాన ధర్మాలు చేసేవాడు. ఆయనకి దాన ధర్మాలకి ఆయనకి బ్రాండ్ అంబాసిడర్. ఫ్యూచర్ ఏంటి, పిల్లలకి ఏం చేయాలనేది ఏమీ చేయలేకపోయాడు. అయితే తప్పులన్నీ ఎదుటి వాళ్ళ మీద ఎత్తి చూపిస్తున్నారు మీరు. మీ వరకు మీరేం తప్పులు చేయలేదా? నేను తప్పులు చేయలేదు సార్. నేను ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు, డిస్కరేజ్ చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. దారిలో పోయే మనిషికి కూడా నేను ఏమంటారు, యాక్సిడెంట్ అయింది, వాళ్ళ మదర్ ఎక్కడో యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళ కారు, ఈయన మధ్యలో అందరిని అడుగుతున్నాడు. సరే అని నేను, నా దగ్గర కూడా డబ్బు లేవు, నా గూగుల్ పే, ఫోన్పే లేదు, ఉన్నామని చెప్తాను, నా పర్సనల్ ఫోన్కి లేదు. అయితే ఆయనకి డబ్బులు అప్పటికప్పుడే ఏర్పాటు చేశాను. అప్పటికప్పుడే పక్కన వాళ్ళు పిలిచి ఫోన్లు చేసి, సార్ యో బ్రదర్ ఈయనకి హెల్ప్ చేయండి అంటే ఆయన డ్రాప్ చేశాడు. ఆయన ఏం చేశాడు, ఒక 2 డేస్లో నేను ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేస్తానండి అని చెప్పాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బట్ జరిగిన వాస్తవం నిజంగా, ఆయన చెప్పింది నిజమే. అట్లా బోలెడు మందికి అందుబాటులో. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు తెలిసే ఉంటారు. మరి మీ కెరీర్ని వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు చెప్పాను సార్. నేను చెప్పాను, నేను చిరంజీవి గారి దగ్గరగా నాకు స్పాన్సర్ ఇప్పిమని ట్రై చేశాను. ఆయన బిజీ ఉండడం వల్ల అప్డేట్ సరిగా, బట్ వెల్కమింగ్ బాగుంటుంది, రిసీవింగ్ బాగుండేది అప్పుడు. ఇప్పుడు నో రిసీవింగ్, ఇప్పుడు అంత రిసీవింగ్ లేదు. నేను ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక 1000 ఫిలిం సినిమాలు తీసిన కెమెరామెన్ ఉన్నారు, దేవరాజు గారు అని. ఇట్లా పురుషోత్తం గారు అని పెద్ద ఆయన. అయితే ఆ 1000 ఫిలిం కెమెరామెన్కి ఇట్లనే వీడియో షూట్ చేశారు. నన్ను పిలిచారు. పిలిపించిన తర్వాత వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. నేను స్టాప్ తీసి అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్. నాకు కాల్ రావాలి కదా జనరల్గా. వాళ్ళ అబ్బాయి నెంబర్ పెట్టాను. వాళ్ళ భార్య రోడ్డు మీద అడుక్కొని తింటుంది. అది చూసి మా సార్ పురుషోత్తం గారు, ఇట్లా కెమెరామెన్కి మేము అప్పచెప్తే ఇట్లా జరిగింది సంఘటన అంటే, చిరంజీవి గారు స్వయంగా ఆయన్ని పిలిచారు. అది సేవనే కదా సార్, హెల్పింగే కదా. ఆయన వరకు అట్లా వివి గారికి తెలిసింది, అట్లా చాలామంది ప్రముఖులు, చోటగినా గారికి తెలిసింది, అట్లా చాలామంది ప్రముఖులు తెలుసు. నేను అడుగుతా హెల్ప్ చేయమని. నాకున్న సలహాలు గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి బాగా పనిచేసినాయి. సపరేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటే ఇంకా కాలేదు. ఇంకొకటి ఈ ఆర్భాటాలు వెళ్ళి ఈ డెకరేషన్లు, పెళ్ళిళ్ళు ఎంత హంగామా ఎందుకు చేస్తారండి? గవర్నమెంట్ కూడా
ఎంతో హంగామా వేస్ట్ చేస్తాం, మేము అన్నీ చెప్తాం. చెప్పిన తర్వాత అది కనుక కంట్రోల్ చేసుకుంటే వీ కెన్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. స్కూల్ ప్రాబ్లం, స్కూల్లో వాటర్ ప్రాబ్లం, శానిటేషన్ ప్రాబ్లం, మళ్ళీ కాలేజ్, జాబ్స్ అన్నీ ఇవ్వచ్చు. 4 కార్నర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్లో ఒక హైటెక్ సిటీ లాంటిది ఒక రౌండ్ బిల్డింగ్ కట్టేసి ఉంటే అప్పుడులోనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది, మైగ్రేట్ అయ్యేవాళ్ళు కాదని మేము ముందే చెప్పాము. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర సబ్బే ఉండాలి, ఫ్లైఓవర్ ఉండాలి చెప్పాను. హైటెక్ సిటీ దగ్గర సబ్బే ఉండాలి, ఫ్లైఓవర్ ఉండాలి చెప్పింది నేనే. బట్ ఎంతమంది ప్రముఖులు ఉన్నారు, అదేంటో నాకు హెల్ప్ చేయరు. నా వల్ల వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాడికి జాబ్ దొరుకుతుంది, వాడి వర్క్ దొరుకుతుంది, అన్నీ జరిగినాయి కూడా. అవునండి, తప్పు మీదే ఉండి ఉంటుంది అందులో. తప్పేమో చూసుకోకుండా ప్రతిదీ మీరు ఎదుటి మిస్టేక్ అని చెప్తున్నారు. మీరు నిజంగా కూలంకషంగా పరిశీలించి చూడాల్సింది ఏం జరిగింది అనేది. మేబీ మీ లైఫ్ మారి ఉండేదేమో, మేబీ ల్యాక్ ఆఫ్ ఏమంటారు క్యాలిక్యులేషన్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. క్యాలిక్యులేషన్ కాదు సార్, అవతల వ్యక్తి కూడా కొద్దిగా అర్థం చేసుకునే గ్రాస్పింగ్ పవర్ కూడా ఉండాలి. మిడిల్ మ్యాన్ కూడా, ఇప్పుడు ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి దగ్గర ఓ పిఏనో మేనేజర్ ఉంటారు చూడండి, వాళ్ళు అప్డేట్ చేసే శక్తి ఉండాలి, కరెక్ట్ ఉండాలి. వాళ్ళు కరెక్ట్ ఉంటే కొన్ని పనులు బాగా జరుగుతాయి. నేనంటే ఏదన్నా రిప్రజెంట్ వాళ్ళకి. నాకు ఒక ఫేమస్ పిఏ వరల్డ్ వైడ్లో ఒకటి చెప్తాను, ఇండియా వైడ్లో దీక్షిత్ గారు ఉన్నారు, వెంకటస్వామి గారు పిఏ. లేబర్ ఇష్యూస్లో మేము ప్రతిదీ తీసుకెళ్ళాము, అన్నీ సాల్వ్ అయ్యేది. అయితే ఫార్మర్స్ కౌన్సిల్ కూడా వాళ్ళ అబ్బాయి దగ్గరికే తీసుకెళ్ళాం. మేము ఎంతోమంది దగ్గర తిరిగాం, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం. ఆయన దగ్గర ఐడియా వచ్చింది, అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ పని జరిగింది. కేసీఆర్ వరకు తీసుకెళ్ళి ఫైనల్ చేయించాం. మరి దాంట్లో ఉద్యోగం రావాలి. నాకు ఒక పేపర్ అయినోడికి ఉద్యోగం వచ్చేసింది సార్. స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని నేను రీసెంట్గా ఆన్లైన్లో లైవ్లో చాట్ చేశా, మాలాంటి వాళ్ళని పిలవండి, సలహాదారు పనికి రాని వాళ్ళకి సలహాదారు ఇస్తారు, లక్షల జీతాలు ఇస్తారు, ఎందుకో వేస్ట్. నా వల్ల ఎంత జరగాలో అంత జరుగుతుందండి, ఎంత చేయాలో అంత చేయగలుగుతా. అట్లా కాల్స్ వస్తుంటాయి, అట్లా నా కర్తవ్యంగా ఇట్స్ మై సెల్ఫ్ రెస్పెక్టో సెల్ఫ్ డిసిప్లినో అనుకోవడం. నాకు అదృష్టం ఏంటంటే ఎవరైనా వ్యక్తి నన్ను పుషప్ చేస్తే ఐ కెన్ డూ మోర్ బెటర్ అని. సరే చూద్దాం, మీ కెరీర్ మీ చేతులారా మీరు చెడగొట్టుకున్నారా లేదా కాలం మిమ్మల్ని చెడగొట్టింది అనేది మన ఆడియన్స్ చూస్తారు. మేబీ వాళ్ళ కామెంట్ చేస్తే దాన్ని బట్టి రెస్పాన్స్ తెలుస్తుంది. ఏమనుకుంటాం, అందరం మనం అనుకుంటాం సార్, కాలము దేవుడు అని అనుకుంటాం. నా విషయంలో కాలం దేవుడు కాదు సార్, మనిషి. ఇప్పుడు నాలాగా ఫేర్గా స్పోర్టివ్గా ఉంటే, డెసిషన్ మేకింగ్ అప్పటికప్పుడు ఉంటే వీ కెన్ డూ వెల్. అన్లెస్ ద డిస్ట్రిక్ట్స్ డెవలప్, వీ కెన్ నాట్ కంట్రోల్ ద ట్రాఫిక్ అండ్ పొల్యూషన్, జామ్స్. అంతే సార్. ప్రణాళిక సంఘం, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా నేను చెప్పాను, వీ కెన్ ఓట్ బై ఫోన్, నార్మల్ ఫోన్. టెక్నాలజీ డెవలప్ చేస్తే మన ఇంట్లోంచే ఓట్ వేయచ్చు అని కూడా చెప్పాను. నో నీడ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్, నో నీడ్ ఆఫ్ ఈవీఎంస్. అంతా క్రికెట్ స్కోర్ ఎట్లా డిస్ప్లే అవుద్దో, మనం ఓట్ వేయగానే డిస్ప్లే అక్కడ కనిపిస్తుంది. ఆ సాఫ్ట్వేర్ని కూడా మనం డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే ఒక లేడీ రీసెంట్గా బార్కోడ్ ఆమెనే ఇది చేసింది, అమితాబ్ బచ్చన్ తోటి డైరెక్ట్ ఇంటర్వ్యూ, కౌన్ బనేగా కరోడ్పతిలో. ఆమె చెప్పడం వల్ల బార్కోడ్ అనేది తెలిసింది, లేదా అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఆ బార్కోడ్ రీసెర్చ్ చేసింది ఆ అమ్మాయి అంట. లేటెస్ట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు కౌన్ బనేగా, ఇది కపిల్ శర్మ షోలో, లేదా కౌన్ బనేగా హింట్స్లో అప్పుడప్పుడు ఇది అవుతూ ఉంటుంది. అట్లా మనం అద్భుతాలు చేసాం సార్. జనరల్ కంపార్ట్మెంట్ ఏంటి సార్, అసలు వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పెట్టాడు. ఇప్పుడు పేషెంట్ నేను ఈరోజు డిశ్చార్జ్ అయ్యా హాస్పిటల్ నుంచి, ట్రైన్ క్యాచ్ చేయాలి, ఇంకో రోజు రూమ్ రెంట్ బర్డన్, అప్పుడే బిల్లు కడతాం, హాస్పిటల్లో డిశ్చార్జ్ అవుతాం, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ. నెక్స్ట్ ట్రైన్ మిస్ అయిందంటే కష్టం. మనం జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. పేషెంట్లు ఎట్లా వెళ్తారు సార్, వెళ్తారు లోపలికి కిక్కిరిసిపోతుంది. బాత్రూమ్ వరకు వెళ్ళడానికి కూడా కష్టమే. ఒకవేళ బాత్రూమ్ వెళ్ళినా కూడా వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు, వాటర్ సరిగ్గా ఉండదు. ఇవన్నీ గమనించా, ఇవన్నీ రిపోర్ట్ ఇస్తుంటా, చెప్తూ ఉంటా. ఇటు క్రికెట్లో ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు, ఒక స్పోర్ట్స్మెన్ని ఎట్లా ఎంకరేజ్ చేయాలో తెలుసు, ఒక ఇండస్ట్రీలో పలానా టెక్నికల్ పీపుల్ ఎంతోమందిని పరిచయం చేశా. అసలు ఒక పర్సన్కి అయితే నేను అప్లికేషన్ నింపలే, నేనే దగ్గరుండి నింపా. గెస్ట్ ఆఫీసర్ నేనే దగ్గర నుండి సైన్ చేశా, వాడి జాబ్ వచ్చింది. అంటే మీ వల్ల మీ కెరీర్ మీరు బిల్డ్ చేసుకోలేరు, కానీ ఎదుటి వాళ్ళకి ఎంతమంది బిల్డ్ చేశారని చెప్తారు మీరు. అవును, ప్లస్ అవతల వాళ్ళు కూడా బిల్డ్ చేయాలి కదా సార్.
ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, రామోజీరావు గారు రీసెంట్గా చనిపోయారు, మళ్ళీ నాగేశ్వరరావు గారు కూడా చనిపోయినప్పుడు నాకు ఒక ఫీలింగ్ తొందరగా వెళ్ళాను. మా ఫాదర్ మదర్ చనిపోయినప్పుడే నేను వెళ్ళా ఇది శ్మశానంలోకి, అంతవరకు వెళ్ళే. నాకు ఒక భయం ఎక్కడ పడతాను, ఇదొక భయం. ఆ రాత్రులు కళ్ళలో వచ్చేస్తూ ఉంటాయి. చనిపోయే వ్యక్తి ఎవరన్నా చనిపోయాడంటే కూడా నాకు చాలా, రోడ్డు మీద చనిపోతే కూడా నేను వాళ్ళు కాపాడిన వ్యక్తిని. నేను అంబులెన్స్లు పిలిపించి ఫార్మాలిటీస్ని చేసి, ఇప్పుడు తల్లిదండ్రులు దగ్గర కొడుకులు రాకపోతే కూడా ఆ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసిన వ్యక్తిని నేను. బై కమ్యూనికేషన్ ఎవరిని ఎట్లా పెట్టుకోవాలి అన్నీ చేసేవాడిని. అప్రిషియేషన్ ఎవరు చేసేవాళ్ళు, వాళ్ళ చుట్టాలు ఎవరైనా తెలుసున్నారే మీ వల్ల ఎంత బాగా జరిగింది. కొంతమంది పిల్లలు కూడా వచ్చేవాళ్ళు కాదు, నాతోటి యూజ్ చేసుకునే మనుషులు కూడా వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళు జాబులు ఇస్తా అన్నారు, నాకు ఏదో హెల్ప్ చేస్తాను, చేయలేకపోయారు. వాళ్ళ స్వార్థంగా వెతుకుతానే ఉన్నారు. సరే, ఏమైనా ఇప్పుడు మీ కెరీర్ మీ చేతులారా చెడగొట్టుకున్నారనేది నా బిలీఫ్. సార్ మీరేమంటారంటే సమాజము, సొసైటీ, తర్వాత పక్కన ఉన్న క్యారెక్టర్స్, రిలేటివ్స్ వీడియోలు చెడిపోయింది మీరు చెప్తున్నారు. ఏదేమైనా ఎవరి కెరీర్ని వాళ్ళే బిల్డ్ చేసుకోవాలి. అవును, కానీ అవకాశం రావట్లేదు కదా సార్. నా సొంతంగా అయితే నా ద్వారా నాకు అవ్వట్లేదు, పోస్ట్పోన్ అవుతుంది. ఇప్పుడు కౌన్సిల్ ఫామ్ చేసినప్పుడు నాకు గ్యారంటీ ఇచ్చాడు, జాబ్ అని చెప్పాడు, ప్రామిస్ చేశాడు, అయిపోయింది. అది వన్ ఆఫ్ ది మెయిన్ టర్నింగ్ పాయింట్. వేరే జాబులు తీసేయండి, దట్ వాజ్ ద మెయిన్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. మళ్ళీ దాంట్లో కూడా కౌన్సిల్లో కూడా చెప్తాను సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఓనర్ సార్, నా దగ్గర మెడికల్ షాప్ లైసెన్స్ తీసుకున్నారు, మీతో నాతో రాసుకున్న ఒప్పందం ఏముంటుందంటే 20% పార్ట్నర్షిప్ డీడీ ఇస్తానని రాస్తారు. దాని ప్రకారం ఇస్తే నేను ఎవరి దగ్గర, నాలాంటి వాడు ఎవరి దగ్గర పని చేయక్కర్లేదు. ఫార్మసిస్ట్ అనేవాడు అది ఇవ్వరు, లైసెన్స్ గోడకి అట్లా నడుస్తూ ఉంటుంది. నన్ను పని చేయకుండా చదువున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక బుక్ నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళని పంపిస్తారు షాప్లోకి. ఆ షాప్లో పంపించిన తర్వాత మాలాంటి పనిచేసే వాళ్ళని ఎల్లగొట్టడానికి ఫ్రస్ట్రేషన్ పెట్టి, గొడవలు పెట్టి, లేట్ వస్తే కావాలని ఎవడు లేట్ వచ్చేవాళ్ళు వేరే ఉంటారు సార్, క్యాజువల్గా ఉండేవాళ్ళు వేరే ఉంటారు, కానీ సిన్సియర్గా పనిచేసేవాళ్ళు ఉంటారు కదా. ఎక్కడి నుంచి బస్సులు మారుకుంటావు, ఆటోలు మారుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సరిగ్గా పని చేయనిరు, జీతం పెంచరు, శాలరీ ఇవ్వరు, ఇంక్రిమెంట్ ఇవ్వరు, ఒక స్వీట్ బాక్స్ కూడా ఇవ్వరు. అంత మోసంతో జరిగిపోతుంది కదా సార్. దాని గురించి కూడా నా ఫైట్ టిల్ ద ఎండ్. నాకు ఆ టైం ఇస్తే సీఎంఓ పిఎం వరకు మా మ్యాటర్స్ కూడా వెళ్ళినాయి, వాళ్ళందరూ మమ్మల్ని పిలిపిస్తే ఐ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. సార్ ఎనీవేస్ మీరు ఇంత చెప్పారు, కానీ నేనైతే మీరు చెప్పిన దానికి సంభవం ఏకీభవిస్తాను కొంతవరకు. 50% మీ మిస్టేక్ కూడా ఉందేమో. నాదేం మిస్టేక్ ఉండదు సార్, నేను వీలున్నతో నేను మిస్టేక్ చేయను సార్. ఎందుకంటే కళ్ళ ముందు అందరూ అంతే అంటుంటారు, చేయము. ఎందుకంటే కళ్ళ ముందు సో మెనీ డిజాస్టర్స్ చూశాను. హాస్పిటల్ మెయిన్ ఏంటంటే ఒక పేషెంట్ని అడ్మిట్ చేసి డిశ్చార్జ్ చేసే వరకు ఎంత కష్టపడతామో నాకు తెలుసు. అది ఒకసారి రెండోసార్లు కాదు, 26 years ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు సార్. అందులో ఇంకా నేను డిశ్చార్జ్ చేయించుకునేవాడిని. ఒకరోజు పోస్ట్పోన్ అయిందంటే నరకమే. ఆ బర్డన్ నాకు తెలుసు, ఆ పెయిన్ నాకు తెలుసు. సో అట్లా మా ఫాదర్ దారిలో ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసి నేను పంపించేవాడిని, అంబులెన్స్ వచ్చి లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఆల్టర్నేటివ్. సరే చూద్దాం, ఇప్పుడు మీ హిస్టరీ జనాలందరూ చూస్తారో వింటారు ఏంటి, వాళ్ళు ఏం కామెంట్ చేస్తారు అనేది మన ప్రోగ్రాంలో తెలుసుకోవచ్చు. ఇంకోటి సార్, కామెంట్స్ బాగా చేస్తారు మనుషులు, గాసిప్స్ కూడా క్రియేట్ చేస్తారు, కానీ సొల్యూషన్ ఇవ్వాలి. కామెంట్స్తో పాటు సొల్యూషన్ ఇస్తే వీ కెన్ డూ వెల్. మాట సాయం, చేత సాయం మ్యాక్సిమం ఈ రెండు చాలు సార్. తర్వాత ధన సాయం. ఇప్పుడు కొంతమందికి డబ్బు ఎక్కువ ఉంది, ఏం చేసుకోవాలో తెలియదు, పబ్బులకి ఖర్చు పెట్టేస్తున్నారు, పార్టీలకు ఖర్చు పెడతారు, డే నైట్ ఎంత ఖర్చు అంటే అంత దానికి ఖర్చు చేస్తారు. అరే ఇంట్లో ఒక మనిషికి, అరే పలానా వ్యక్తికి ఇంత టాలెంట్, మనం ఏదో అంతో ఇంతో సాయం పడదాం, ఒక లింక్ ఇద్దాం, ఒకటి ఇది చేద్దాం, అది చేద్దామని ఎవరికి ఉండదు. అట్లా ఉంటే వీ కెన్ డూ వెల్ సార్. లాస్ట్ మాట ఒకటి చెప్తాను, ఏదైనా గవర్నమెంట్ అనేది వాళ్ళ ఖర్చులు, ఇప్పుడు శ్రీలంక చూసాం ఏమైంది, మళ్ళీ పాకిస్తాన్ చూసాం ఏమైంది, ఓన్లీ హయ్యర్ అఫీషియల్స్ పెట్టే ఖర్చే దీనికి లాస్. చూద్దాం, ఫ్రస్ట్రేషన్కి బెస్ట్ ఫేస్గా ఎగ్జాంపుల్ తిరుమలరావు గారికి చెప్పుకోవచ్చు. మీ అభిప్రాయాలు చెప్పండి.